నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మి దుర్గా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లడం, అక్కడ పొత్తులకు సంబంధించి కానీ ఇలాగే కొన్ని రకాల చర్చలు జరిగాయి. సో ప్రధానంగా వారిద్దరి మధ్య ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి? బయట రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో సీట్లకు సంబంధించి చర్చించారా, లేకపోతే కిషన్ రెడ్డి ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయన ఒంటరిగానే వెళ్తున్నాం బీజేపీ ఈసారి అని మాట్లాడారో, ఎటువంటి అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయన్న ఆ ఒక సందేహం అయితే చాలా మందిలో ఉంది. దీనికి సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుత ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. విజయబాబు గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి, హైదరాబాద్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ జరిగిన చర్చల్లో రకరకాల ఊహాగానాలు అయితే బయట ప్రచారంలో ఉన్నాయి. సార్, సీట్ల కోసం చర్చించారా, లేకపోతే ఈసారి తెలంగాణలో అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒంటరిగానే వెళ్తామని కిషన్ రెడ్డి గారు చెప్పడం, ఈ అంశం చర్చకు వచ్చిందా? యువగళ ముగింపు సభకు ఆయన రమ్మను పిలవడానికి బాబు గారే స్వయంగా వెళ్లారు పవన్ నివాసానికి అని ఒక చర్చ. సార్, ఏం జరుగుంటుంది సార్? మామూలు రొటీనే. ఒకరేమో సీట్ల కోసం ఓట్ల కోసం చర్చించుంటారు, ఇంకొకరు నోట్ల కోసం చర్చించుంటారు. వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే అదే కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలంగాణలో కూర్చొని మీరు పదే పదే చర్చలు చేస్తున్నారు. ఈ రాష్ట్రం గురించి పాపం వాళ్ళకున్న ఇది. దానికోసం వాళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను సాధించాలని తెలంగాణలో మేధోమథనం చేస్తున్న ఒక విచిత్ర ప్రక్రియ ఇది, వింత ప్రక్రియ ఇది. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే వారు సీట్ల గురించి చర్చిస్తారా, ఓట్ల గురించి చర్చిస్తారా, అధికారంలోకి వచ్చాక నోట్ల గురించి చర్చిస్తారా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే చాలా బాగా తెలుసు. కాబట్టి ఇదేమి పెద్ద సంచలనం కాకపోతే ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఒక మీడియా క్రియేట్ చేస్తున్నటువంటి ఒక హైప్ మాత్రం తప్ప ఇందులో పెద్ద చెప్పుకోదగింది ఏం లేదు. ఎందుకు అన్నట్టయితే దీన్ని మనం ఒక స్థూలంగా విశ్లేషణ కనుక చేసినట్లయితే ఇక్కడ జరుగుతున్న తంతు ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారిని పరిపాలించమని చెప్పని అధికారంలో ఇచ్చారు ప్రజలు. ఇచ్చినప్పుడు చేసిన పని ఏమిటి అన్నట్లయితే ఈ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా అడ్డగోలుగా ప్రతి రంగంలో కూడా యథేచ్ఛగా బందిపోట్ల కంటే దారుణంగా దోచుకు తినేశారు. ఇది గమనించి ప్రజా న్యాయస్థానంలో ఈ కేసులన్నీ ఇవాళ బయటకు వచ్చాయి. న్యాయస్థానంలో ఏం జరుగుతుందో తీర్పు రేపు తెలియదు, కానీ ప్రజా న్యాయస్థానంలో ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు. ఇచ్చి 23 సీట్లకు దీన్ని పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీని. ఆ పరిస్థితుల్లో ఇక ఆయన సుపుత్రుడిని అయితే చాలా ఘోరాతి ఘోరంగా ఓడించారు. కారణం ఏంటంటే తను నిలబడిన నియోజకవర్గం అసలు అది మంగళగిర కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నిలబడటం వల్ల అక్కడ ప్రజలు తీర్పిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏం చేశారు, తను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నమ్ముకున్నాడంటే ఇతను మొహం చూసి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ వెనక నిలబడుతుంది. ఆ రోజున తనని దూరం చేసింది కాపులు కాబట్టి ఇతని ద్వారా మళ్ళీ ఓట్లు వేయించుకోవాలనేటువంటిది ఒక ఎత్తుగడ. కాకపోతే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే గతంలో ఒక దశలో బీసీలు కానీ కాపులు కానీ పవన్ కళ్యాణ్ వైపు పవన్ కళ్యాణ్ ఆదరించలేదు, కానీ ఆదరణ పూర్వకంగా ఇదే చూసిన మాట వాస్తవం. ఆదరణ పూర్వకంగా చూసి కొంత ఆసక్తి చూపించారు ఇతను ఏం చేస్తాడు అని. కానీ ఇతను చేసిన పని ఏంటంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని గద్దె దించడానికి ప్రయత్నాలు చేయాల్సింది, ప్రసంగాలు చేయాల్సింది పోయి మరొక అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న వైసీపీని, ఇది అనేక సార్లు కూడా చెప్పాను నేను, వైసీపీని తిట్టడం మొదలుపెట్టాడు. అప్పుడే అర్థమైంది వీళ్ళకి, ఓహో ఇతను చేస్తున్న పని ఏంటంటే తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోయడానికి సిద్ధపడ్డాడు. ఏ రంగానైతే చంపించారో, ఏ ముద్రగడ పద్మనాభం మీద అయితే దారుణంగా దాడి చేశారో, ఏ ముద్రగడ పద్మనాభం కుటుంబ మహిళల మీద అతి దారుణంగా నీచంగా తిట్టించి కొట్టించినటువంటి పరిస్థితి ఉందో, ఏ రైలు దహనం కేసులో యువకులందరి మీద అయితే అక్రమ కేసులు బనాయించాడో, ఏ రంగా హత్య అనంతరం అనేక మంది యువకుల మీద సంవత్సరాల కొద్దీ తప్పుడు కేసులు పెట్టి చేశాడు, కాపులకి ఏదో ఆర్థికంగా ఉద్ధరిస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అయితే మోసం చేశాడో, ఇలాంటి వ్యక్తి కోసం మళ్ళీ ఇతను తాపత్రయపడుతున్నాడని అర్థం చేసుకొని అత్యధికంగా తను నిలబడిన నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్కి సైతం ఓట్లు వేయకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక చైతన్యాన్ని ప్రదర్శించారు ఆ రోజున.
దాంతో 2 చోట్ల కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. అలాంటి ఈ కొయ్య గుర్రాన్ని తీసుకొని ఇప్పుడు ఆ, చంద్రబాబు నాయుడు గారు ఆ కొయ్య గుర్రం మీద స్వారీ చేసి శరవేగంగా ఒక గ్యాలపింగ్ చేసినటువంటి తరహాలో తిరిగి ఓట్లు తెచ్చుకోవాలనేది వీళ్ళ యొక్క ఒక విచిత్రమైనటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో జరుగుతున్న తంతు ఏంటంటే అక్కడ ఆలోచనల చర్చలు ఎలా జరుగుంటాయంటే నన్ను నమ్ముకొని నాకేదో ఈయన ద్వారా మనం ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పదవులు సాధించుకోవచ్చు అని నా కోసం 10 ఏళ్లుగా జెండా మోస్తున్నటువంటి వాళ్ళని ఎంతమందిని బలి పెట్టమంటారు చెప్పండి, సీట్లు ఇవ్వకుండా ఎన్ని కావాలని బహుశా ఇతను అడుగుంటాడు. అతనేమో మా వాళ్ళని ఎంతమందిని నేను త్యాగాలు చేయమని అడుగుతాను అని వాస్తవం అంతే కదా. ఇతనికి ఏంటంటే బిస్కెట్లు వేసినట్టుగా ఒక 30 సీట్లు 40 సీట్లు బిస్కెట్లు వేస్తారు. అంటే జరుగుతున్న ప్రచారం అయితే 50 అడుగుతున్నారు, 50 అసెంబ్లీ 50 స్థానాలు, కాకపోతే 5 60 లోక్సభ. పోనీ 50 సీట్లు. 50 సీట్లతో ఇతను ముఖ్యమంత్రి ఎలా అవుతాడండి? 50 సీట్లతో ఇతను అధికారంలోకి ఎలా వస్తాడండి? ఇతని వైపు ఆశగా చూసిన వర్గాలు ఏంటంటే ఇతన్ని నువ్వు కథన రంగంలోకి దూకు, యుద్ధం చేయని చెప్పని ఇతన్ని అడిగితే కథన రంగంలోకి నేను దూకలేను కానీ కాడి మోస్తాను అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి కాడి మోయడానికి సిద్ధపడి నేను మోస్తాను మీరు కూడా మోయండి, మీరు అలా గనక మోయకపోయినట్లయితే మిమ్మల్ని వైసీపీ కోవట్లుగా చూస్తా, నేను 10 సంవత్సరాలు కాడి మోయటానికి నేను ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్నాను, అందుకని మీరు కూడా చేయాలి, అలా ఇష్టమైన వాళ్ళైతే ఉండండి లేకపోతే పొండి అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సామాజిక సమీకరణాల్లో సమతౌల్యంలో లేదు కలిసి వచ్చేటువంటి భావ సారూప్యం అన్నటువంటి పార్టీల ప్రాతిపదికగా చూసుకుంటే అసలు ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత విద్వేషం దేనికి? దేనికోసం ఇతని విద్వేషం అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడం కోసం. చంద్రబాబు నాయుడు గారికి విద్వేషం ఉండొచ్చు, ఎందుకంటే ఆయన పదవి చేసి ఆ ప్లేస్లో ఆయన సీఎం అయ్యాడు కాబట్టి, ఆ రాష్ట్రాన్ని దోచుకు తినే అవకాశం లేకుండా చేశాడు కాబట్టి ప్రజాధనాన్ని అంతా కూడా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు తప్ప ఈ స్కీముల పేరుతో స్కాములు చేయడం లేదనేటువంటి కడుపుమంట. వాళ్ళకి రావాల్సిన ఆదాయం వాళ్ళ బొక్కసాల్లోకి లక్షల కోట్లు వెళ్లాల్సిందంతా కూడా పేద ప్రజలకు వెళ్ళిపోతుంది కాబట్టి ఆయనకి కడుపుమంట ఉంటుంది. ఈయన కడుపుమంట ఏముంటుంది చెప్పండి? ఈయన చెప్తున్నటువంటి వర్గాలు, సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి సాపేక్షంగా మనం చూద్దాం. ఉదాహరణకి కాపు సామాజిక వర్గాన్ని తీసుకుందాం. కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విద్వేషం కానీ, ద్వేషం కానీ, వ్యతిరేకత కానీ ఉండాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆయన కాపు కార్పొరేషన్ అనేటువంటిది పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇచ్చిన ప్రామిస్ ప్రకారంగా. డీబీటీ నాన్ డీబీటీ ప్రకారంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అదే చంద్రబాబు తర్వాత తన మంత్రివర్గంలో సముచితమైనటువంటి రీతిలో మంచి కాకలు తీరినటువంటి నాయకులు అనేటువంటి వాళ్ళకి బొత్స సత్యనారాయణ గారికి కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా ఆయన్ని కావచ్చు, లేకపోతే మన అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఇట్లా అమర్నాథ్ కావచ్చు, అనేక మందికి ఒక సముచితమైనటువంటి రీతిలో మంత్రి పదవులు ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమంది కాపులకు మంత్రి పదవులు ఇచ్చారు చెప్పమనండి? ఎవ్వరికీ లేవు. నిమ్మకాయల చినరాజప్ప లాంటి నోట్లో నాలుగు లేనటువంటి హోంమంత్రి పదవి ఇచ్చి ఎగ్జిక్యూటివ్స్తో తనంతా చక్రం తిప్పాడు. ఆ రోజున ఆయనే వాపోయాడు, నేను ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నాను, కానిస్టేబుల్ని కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితి నాది అని చెప్పిన పరిస్థితి. మిగతా వాళ్ళందరూ ఏదో కాపులకు ఇచ్చినట్టుగా ఇచ్చి వాళ్ళ మీద వాళ్ళ భాగస్వాములు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు పెత్తనం చేసే వాళ్ళని చాలా జాగ్రత్తగా ఏర్చి కూర్చి వాళ్ళకి ఇచ్చినట్టుగా ఫ్రంటల్లో ఇచ్చాడు. పదవులన్నీ కూడా అనుభవించింది వాళ్లే. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ వర్గాలకి ద్వేషం ఎందుకు ఉంటుంది చెప్పండి? దశాబ్దాల కాలంగా అణిచివేస్తూ ఫ్యూడల్ మనస్తత్వంతో రాజకీయంగా ఎదగనివ్వకుండా, ఆర్థికంగా ఎదగనివ్వకుండా, సామాజికంగా చిన్న చూపు చూస్తూ, వ్యాపారాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తూ, చివరికి ప్రజారాజ్యం అనేటువంటి పార్టీ పెడితే ఆ పార్టీ తీసేయకముందే జెండా పీకేద్దాం అనేటువంటి బ్యానర్లు పెట్టి కుట్రలో కుహకాలతో అనేక కథలు కథనాలు రాసి ఆ పార్టీని ఊహించేసి ఇన్ని రకాల కుట్రలు చేసే వాళ్ళ దగ్గరికి ఇతను చాలా నిస్సిగ్గుగా వెళ్ళి వాళ్ళకి ఊడిగం చేస్తాడు, వాళ్ళ కాడి మోస్తున్నాడు ఇవాళ.
సార్ ఇప్పుడు అలాంటిది మూడో పాయింట్ ఇంకొకటి సార్ వీళ్ళందరూ ఎందుకు వస్తారు చెప్పండి. అనేది ఇవాళ ఉమ్, ఆలోచించాల్సిన విషయం. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గానికి ఎన్ని రకాల ద్రోహాలు చేశాడు దశాబ్దాల కాలంగా అనడానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం అన్యాయం చేశాడని దానికి ఒక్క ఉదాహరణ అంటే ఒక్కటి ఉందా? లేదు. ఉమ్, కానీ ఉమ్, ఈ కార్పొరేట్ శక్తులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక సామాజిక వర్గానికి చెందిన కార్పొరేట్ శక్తులన్నీ కూడా ఏకమై మీడియా వైపు నుంచి విషం చిమ్మటం, ఇలాంటి ఉమ్, కాంట్రాక్ట్ కూలీల ద్వారా విషం చిమ్మించటం, రకరకాల కథలు కథనాలు చేయటం, సోషల్ మీడియాలో లేనిపోని వార్తలన్నిటినీ కూడా సృష్టించటం, ఇన్ని ఉమ్, రకాల ఏకకాలంలో దాడులు ఏంటంటే ఏది ఏమైనా సరే మళ్ళీ తమ సామాజిక వర్గం అధికారం కైవసం చేసుకొని ఇప్పుడిప్పుడే ఆ, కాస్త ముందుకు వస్తున్నటువంటి అణగారిన వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కాపులు, ఈ ఉమ్, వర్గాలన్నీ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉమ్, తిరిగి మళ్ళీ వీళ్ళందరి మీద కూడా పెత్తందారితనం చేస్తూ లక్షల కోట్ల రూపాయలు, వేలు కూడా కాదు, ఉమ్. లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ ప్రాజెక్టులు, వీళ్ళ కాంట్రాక్టులు, వీళ్ళ కమిషన్లు, సాక్షాత్ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఏటీఎం కింద ప్రాజెక్టులను మార్చుకోవడాలు, ఇలాంటి దీనికోసం ఇవాళ ఒక బహిరంగ ఒక భయంకరమైనటువంటి కుట్ర జరుగుతా ఉంది. సార్ ఈ ఇంకొక కుట్ర ప్రశ్న సార్, ఏదైతే ఆ, లోకేష్ యువగళ ముగింపు సభకి పవన్ కూడా వస్తే మైలేజ్ వస్తుంది, ఆ, పొత్తులు పెట్టుకున్న తర్వాత అందరూ కలిసి ఒకే వేదిక మీద ఉంటే ప్రజలకు ఒక సంకేతం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఒక ప్రచారం జరిగింది సార్. కానీ అచ్చెన్నాయుడు గారేమో పవన్ రావడం లేదన్నట్టు చెప్పారు. కానీ నిన్న బాబు గారు వెళ్ళి కలిసిన తర్వాత మళ్ళీ ఆయన సుముఖంగా ఉన్నారు, ఆయన కూడా వస్తారు అన్న ఒక ఆ, ప్రచారం జరుగుతుంది సార్. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద ఉంటే పొత్తు ద్వారా మరి ఏ సంకేతాలు వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు సార్ ఒకే వేదిక మీద అనుకోవచ్చు మనం? ముగ్గురు ముగ్గురు ఒక వేదిక మీద ఉన్నంత మాత్రంలో జరిగేదేంటి, ఒరిగేదేంటి? ఒకరు గుండు, ఇంకొకరు అరగుండు. ఉమ్, ఏదైనా కూడా అక్కడ ఉండేది గుండు సున్నా తప్ప ఏమి లేదు. ఆయనది ఒక తరహా నాలెడ్జి, ఈయనది ఒక తరహా నాలెడ్జి. ఆ ఆ యువకాలము ఏదో స్లిప్పులు రాసి ఇచ్చి చూస్తుంటే ఆ స్లిప్పులు కూడా చూసి కరెక్ట్ గా చదవలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఏమో ఉమ్, ఆయనదైతే. పక్కన నాదెండ్ల మనోహర్ లేకపోతే, ఒకటి పక్కన సున్నా పక్కన ఒకటి లేకపోతే పరిస్థితి ఏంటో ఆ రకంగా ప్రతిదానికి కూడా అతను ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తో చేయటం తప్ప వీళ్ళకి ఉమ్, ఇండివిజువాలిటీ ఉన్న లీడర్స్ వీళ్ళు ఏమైనా చెప్పండి. ఇండివిజువాలిటీ లేని లీడర్స్ ఇద్దరు కలిస్తే ఏంటి, ముగ్గురు కలిస్తే ఏంటి, 30 మంది కలిస్తే ఏంటి? అంతమంది కలిస్తే మాత్రం వచ్చేదే ఉంది. మీకు ఒకే ఉమ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సార్. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కించిత్తు ఒక నాయకత్వపు లక్షణాలు కానీ, ఒక స్వయం ప్రతిపత్తి కానీ, స్వీయ నిర్ణయాలు తీసుకునే శక్తి కానీ అతనికి లేవు అనడానికి ఉదాహరణకు అతని సినిమాలు తీసుకుందాం. అతని ఉమ్, సినిమాలు చేసినవన్నీ కూడా దాదాపుగా మెజారిటీ రీమేక్స్ ఇతను ఎందుకు ఒప్పుకుంటాడంటే తన ఉమ్, కథల మీద, తన వీటి మీద తనకు నమ్మకం లేదు. ఫలితంగా ఏంటంటే మినిమం గ్యారంటీ ఉండదని రీమేక్స్ ఎక్కువ చేసినవన్నీ కూడా రీమేక్స్ ఉమ్, సినిమా. ఆ రీమేక్స్ కూడా చాలా ఫ్లాప్ ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ ఇక్కడ లాజికల్ గా, సైకలాజికల్ గా చూడాల్సింది ఏంటంటే రీమేక్లు ఎక్కువ ఎందుకు చేస్తాడు అని అంటే తన మీద తనకు ఆత్మవిశ్వాసం లేదు. తన ఉమ్, మీద తనకు ఆత్మవిశ్వాసం లేకపోబట్టే అలాంటి సినిమాలను ఎంచుకుంటాడు. ఇక రాజకీయాల్లో తన మీద తనకు ఆత్మవిశ్వాసం లేదు కాబట్టి ఉమ్, చాలా వర్గాలు లేదు, సీనియర్ మోస్ట్ లీడర్ అయిన మన నీకు నువ్వు ఇండిపెండెంట్ గా వెళ్ళు, నువ్వు కనుక ఉమ్, ఇండిపెండెంట్ గా వెళితే నీ వెనకాల మేము ఉంటాం అని చెప్పని హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు ఉమ్, అనేక సందర్భాల్లో చెప్పారు. అయినా ఉమ్, కూడా వెళ్ళలేని పరిస్థితి ఏంటంటే అతను అంత బలహీనం కాబట్టే చంద్రబాబు నాయుడుతో అంటగాగుతున్నాడు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారితో అంటగాగితే వ్రతం చెడ్డ ఫలం దక్కుతుంది. 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి ఇంకా ఇంకా డేలా పడిపోయింటాడు. అసలే తన మీద తనకు నమ్మకం తక్కువ. ఉమ్, అందుకని చంద్రబాబు నాయుడు గారితో పాటుగా వెళ్ళినట్లయితే ఆయన గైడ్ చేస్తాడు, ఆయన ప్రకారంగా ఆయన నడుచుకుంటాడు. తద్వారా ఏంటంటే వ్రతం చెడ్డ ఫలం దక్కుతుంది అనేటువంటి ఒక ఈక్వేషన్. అంతే ఉమ్, తప్ప తర్వాత ఈ చర్చోపచర్చల్లో కూడా అసలు ఇతనికి నియోజకవర్గాలు ఏంటి, ఆ ఉమ్, గోల ఏంటి, అక్కడ ఎవరున్నారు, గతంలో ఎవరు నిలబడ్డారు, ఈ గోలంతా కూడా ఏం తెలియదు. అందుకని ఏం చేశాడంటే నాదెండ్ల మనోహర్ని తీసుకెళ్ళాడు. కానీ ఉమ్, చూడండి, కొన్ని డీల్స్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడేమో నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక్కడే వెళ్తారు. ఉమ్, రాజకీయ వ్యవహారాలు చర్చించాల్సినప్పుడు మాత్రం నాదెండ్ల మనోహర్ను పక్కన పెట్టుకుంటాడు. ఎందుకంటే తనకి డొల్ల సరుకు అదేదో. ఇప్పుడు ఓకే. స్పీకర్ ఉంటుంది, ఉమ్, స్పీకర్ స్పీకర్ మాట్లాడదు కదా, మనం మాట్లాడతాం. మనం మాట్లాడేటువంటి శబ్దం స్పీకర్ నుంచి వెళుతుంది. ఉమ్, అట్లాగే
ఈ నాదెండ్ల మనోహర్ అనేటువంటి వాడు రాసిస్తేనో చెప్తేనో అది ఉమ్, ఇతని నోటి నుంచి వెళుతుందన్నమాట. అందుకని నరేంద్ర మోడీ గారిని కలిసినా, కిషన్ రెడ్డిని కలిసినా, చంద్రబాబుని కలిసినా, ఉమ్, ఎవరిని కలిసినా కూడా పక్కన ఇతను ఉండాల్సిన అవసరం దానికోసం ఉంది. అలాంటి ఒక ఇండివిడ్యువాలిటీ లేనటువంటి వ్యక్తి, ఒక నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తి, రాష్ట్ర రాజకీయాల మీద ఊరికే రాసి ఇచ్చినట్లతో పూర్ణకాలు అవాకులు చవాకులు పేలటం తప్ప ఉమ్, సబ్జెక్ట్ పరంగా విషయం లేనటువంటి వ్యక్తి ఇతను. చంద్రబాబు నాయుడు గారితో కలిసి రేపు చేసేది ఏమవుతుంది చెప్పండి. తర్వాత ఎస్, ఇంకోటి ఏం జరుగుతుందంటే ప్రమాదం ఇక్కడ, ఇతన్ని బ్లైండ్ గా నమ్మేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఉమ్, రోజుకి కూడా 10 సంవత్సరాలుగా పాపం వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రేపు ఉమ్, ఏం చేస్తాడు, వీళ్ళందరినీ బకరాలను చేస్తాడు. ఉమ్, వాళ్ళు ఇచ్చేటువంటి అతను ఇచ్చే 50 సీట్లక 60 సీట్లకో కక్కుర్తి పడితే మరి ఓకే, దాదాపుగా ఒక 100 మందిని లేపి అవతల పడేసినట్టే. ఉమ్, ఈ 100 మంది మరి వీళ్ళు ఆ, వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకి ఏమి లేనట్టే కదా. ఒక్కసారిగా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంటే, ఏ జెండాలైతే మోసారో, ఏ దిమ్మలైతే తమ ఖర్చులో కట్టించారో వాళ్ళు ఉమ్, ఖచ్చితంగా రేపు తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు అనేటువంటిది వీళ్ళు వీళ్ళు కలిసినా కూడా అక్కడ టిక్కెట్ల దగ్గర తిరుగుబాటు వస్తుంది. అదొక అంశం అయితే, ఎస్, దాన్ని కవర్ చేయడానికి వీళ్ళ తైనాతి మీడియా ఇప్పుడే ఏం చేస్తుందంటే, వైసీపీలో అంతర్యుద్ధాలు మొదలైనని, ఉమ్, వైసీపీలో సీట్లు మారుస్తున్నారు కాబట్టి వాళ్ళ గొడవలు వస్తున్నాయని దీన్ని ఉమ్, ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నారు. అంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏమవుతుందంటే, రేపు పొద్దున వైసీపీలో కూడా జరిగింది, ఇక్కడ కూడా జరుగుతున్నాయి, అది పెద్ద విషయం కాదని కవర్ చేయడానికి ఉమ్, ముందస్తు ప్రణాళికగా ఈ రకమైనటువంటి చేస్తున్నారు. తర్వాత ఇంకా ఓకే, ఇప్పుడు నేను గతంలో ఇంతకు ముందు చెప్పిన వివరణ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తులు కలిసినప్పటికీ కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరగదు. ఓటు ఓకే, ట్రాన్స్ఫర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. కారణం ఏంటి అన్నట్లయితే ఇందాక చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వర్గం వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి, ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని ఒక వర్గం వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఖచ్చితంగా అటు బోలెడని కారణాలు ఉన్నాయి, ఇటు చూపించడానికి కూడా ఒక కారణం అనేటువంటిది లేదు. ఆ పరిస్థితుల్లో ఇతను భావ సారూప్యానికి వ్యతిరేకంగా ఉన్న వర్గంతో వెళ్ళి అంటగాగి నేను కాడి మోస్తున్నా మీరు కూడా మోయండి అని అంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఉమ్, కాపులు కానీ వీళ్ళెవరూ కూడా దానికి సంసిద్ధులుగా లేరు. కాబట్టి రేపు వీళ్ళకి మళ్ళీ ఒక నిరాశ అనేటువంటిది శృంగభంగం తప్పదు. ఉమ్, మళ్ళీ పరిస్థితి ఎలా అవుతుందంటే, అక్కడ బర్రెలక్క కంటే కూడా తక్కువ ఓట్లు ఏ రకంగా అయితే వచ్చాయో ఉమ్, ఇక్కడ కూడా ఈయన పరిస్థితి కూడా అదే అవుతుంది ఇక్కడ కూడా. కాబట్టి ఎస్. దీనివల్ల పెద్ద ఒరిగేది లేదు, జరిగేది లేదు. కేవలం వాళ్ళ తైనాతి మీడియా క్రియేట్ చేస్తున్నట్టు ఒక హైప్ గానే తెలిసి చూడాలి. థ్యాంక్ యూ అండి విజయబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్.